హాయ్ అండి, నమస్తే. నేను సారంగ్ పని. ఈరోజు వీడియోలో రీసెంట్గా మీరు నా వెనుక ఉన్న పేజ్ కానీ ఇదంతా నేను కొంతవరకు నీళ్లు పట్టి గాలల్లాగా కొట్టినాను కదా, వర్షంలాగా. అందులో నేను బెండకాయలు తొక్కుతున్నాను. ఈ బెండకాయలు అనేటివి నేను నా దగ్గర ఉన్న బెండకాయ గింజలు నేను వేసిన. చూడండి, కాకపోతే నేను మొలుస్తాయో లేవో అన్నట్టుగా కొంచెం ఎక్కువ వేసిన, కానీ పర్లేదు. మనకి ఈ వరుసకు మొత్తం వచ్చినాయి. దాంతోపాటు మనకు ఈ వరుస కూడా తినచ్చు. మన ఇంటి దగ్గరనే ఉన్నటువంటి దేశవాళీ బెండ గింజలతోనే నేను అవి మొక్కలు వేసిన. ఈ రెండు పాలు అయితే పర్లేదు, బాగా నచ్చినాయి. ఇది గుత్తంకాయ, ఇది ఫస్ట్ కాయ అండి. ఇది పోయిన సంవత్సరం చాలా కాయలుండే. అసలు కలర్ వేసినట్టున్నాయి చూడండి. మనం ఇంటి పంటలు పండించుకుంటే ఎట్లుంటుందండి. అసలు మొన్న రీసెంట్ అంటే దీపావళి అంటే 1 వీక్ క్రితమే తెంపిన. అది 2 చెట్లే ఇవి. ఇంకా మీద చెట్లు అన్నీ పికప్ కాలేదు. ఇవి 2 తెంపాలి. ఒక చెట్టుకి అయితే నిన్న బీరకాయలు చూసిన, చూద్దాం ఉన్నాయో లేవో. ఇక్కడ ఒకటి ఉన్నది. ఎక్కడ వీలైతే అక్కడ నీళ్లు పడ్డ చోట వల్ల ఒక మొక్కలు పెట్టే ప్రయత్నం చేశాను. ప్రస్తుతానికి అయితే ఓకే. ఇవి ఆకుకూరలు కూడా బాగానే ఉన్నాయి. ఇది తోటకూర చూడండి. ఇవి కలుపు తీసినప్పుడు మాత్రం వీటి నుంచి, ఎందుకంటే వీటి విత్తనాలు పోవద్దండి. ఇవి పోతే మాత్రం మనకి వీటి విలువ తెలియదు, కానీ చాలా మంచిది. చూద్దాం. ఇవి ఒక 2-3 రోజుల తర్వాత ఎంతో కొంతవరకు మనకి ఈ కాడలు కూడా పప్పులు వేసుకోవచ్చు. ఇవి మనకు ఫ్లవర్ వచ్చింది చూడండి. ఈ జామ మాత్రం నేను ఈ స్పెషాలిటీ ఏంటంటే ఇవి మనకు మంచి సైజ్ వస్తుందండి. ఇది ఒక 1/2 kg దాటి కూడా ఉంటుంది. చాలా స్వీట్ ఉంటుంది. లోపల మనకు సీడ్ అనేది తక్కువ ఉంటుంది. ఇవి నేను ఒక 4-5 చెట్లు పెట్టినా, కానీ దాంట్లో నాకు దీగును దీని వెనుక ఒక చిన్న మొక్కు ఉన్నది కదా, ఇవి 2 సక్సెస్ అయినాయి. ఇంకొక చోట ఒక 2 ఉన్నాయి. 4 సక్సెస్ అయినాయి 5-6 పెడితే. దీనికి ఏంటంటే ఇది ఇంత బలంగా రాని కారణం ఏంటంటే ఇక్కడ మొత్తం మాకు ఈ మురిగిపోయిన అరటిపండ్లు ఉంటాయి కదా, అరటిపండ్లు కొంచెం డ్యామేజ్ అయిన బాపతి, కానీ ఇంకా లేకపోతే వేరే కూరగాయలు డ్యామేజ్ అయినాయి. మొత్తం తీసి దీన్ని ముంగటేసిన. నేను ఇక ఏం దానికి ఎరువేమేయలేదు, కానీ చెట్టు మాత్రం పికప్ అయింది. మొగ్గలు కూడా మనం చూడొచ్చు. చూద్దాం, ఈ సంవత్సరం మాత్రం వస్తుంది కావచ్చు. దీనికి ఏదైనా కట్టే, మంచి బలమైన కట్టే సపోర్ట్ కట్టి ఈ కాయలు ఎన్ని పడ్డా కూడా కాపాడే ప్రయత్నం చేస్తా. చూద్దాం మన దగ్గర ఎట్లా వస్తాయి అనేది. ఇవి ఒక్కటే కంది చెట్టు చూడండి. కంప్లీట్ అప్పుడు నేను వేసినప్పుడు అయితే అసలు ఎటువంటి గట్టిగా ఉండి అసలు కనీసం పార కూడా దిగలేదు. జస్ట్ నేను ఒక గింజ పట్టే అంతనే నేను జస్ట్ వదిలేసిన. నేను ఇంతకుముందు ఒకవేళ మీరు అవకాశం ఉంటే పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది. చిన్న జస్ట్ గింజలు పట్టేంత వరకే నేను వదిలేసి ఆ గింజలు వేసిన. అందులో మొలిసేదాకానే ఇబ్బంది అండి. కంది చెట్టు మొలిసిందంటే ఒకసారి పికప్ అయిందంటే పోదిగా. మళ్ళీ నేను పోయించిన మట్టి కాబట్టి బలంగా వచ్చినాయి చూడండి. ఇది చూడండి. కాకపోతే ఒకటి ఏంటంటే అది మా మేకలు మాత్రం ఇక్కడనే తిరుక్కుంటుంటాయి. ఈ కాయలన్నీ తింటున్నాయి. ఇవి మనకు కొన్ని గింజలు కూడా అయినాయి చూడండి. రాజమండ్రి నుండి తీసుకొచ్చిన చెట్లు ఇవే. ఒక్కటి నాకు ఇది 500 రూపీస్ పడింది. మొత్తం ప్యూర్ సీడ్లెస్ అన్నట్టు ఇవి. వీటినైతే కాపాడుతాను, కానీ ట్యాగ్ ఉంది చూడండి. ప్యూర్ సీడ్లెస్ సప్తగిరి నర్సరీ. మనం ఇట్లా కష్టపడి కాపాడాలి, కానీ కొంచెం ఇదంతా తీసేసే ప్రయత్నం చేస్తాను నేను ఒక 2 రోజుల తర్వాత. ఎందుకంటే ఇవి చేయబట్టి అంతా ఇక్కడ ఎలుకలు మెట్టబెట్టి చెట్టు అంతా డ్యామేజ్ చేస్తుంది చూడండి. ఇదంతా ఇవన్నీ తీసేస్తాను నేను. ఒక్క 2 రోజులు నాకు టైం దొరికిందంటే అంతా క్లీన్ అయిపోతుంది. ఇక ఇప్పుడు మాత్రం ఇదొకటి బీరకాయ చూడండి.
ఇది ఎక్కడనో అసలు నేను రెండు బీరకాయలు కనీసం ½ కేజీ కంటే ఎక్కువ ఉంటాయి. వీటి పరిస్థితి ఇది. ఇవి ఎప్పుడో ఎండాకాలంలో పెట్టిన ఈ మొక్క ఇది ఇప్పుడు పికప్ అయింది. ఇవి కారం మాత్రం అదిరిపోయే కారం ఉన్నాయి. ఇవి ఒక 10 చెట్లు ఉంటే చాలు. సో ఇందులోనే నేను ఇక్కడ యాపిల్ బేర్ ఉన్నది చూడండి, ఇది రెడ్ కాశ్మీర్ యాపిల్ బేర్ అని. ఇది రాజమండ్రి నుండి తీసుకొచ్చిన. ఇంకొక కట్టె నాటాలనుకుంటానా, నాకు అందుబాటులో వీలు కాకపోయేసరికి నాటలేదు. మామిడి చెట్టు మొదట్లో వేసిన, కానీ ఆ మేకలు మాత్రం మళ్ళీ దీన్ని డ్యామేజ్ చేసి ఇక్కడ సక్రమంగా ఎక్కితే మాత్రం మనకు ఒక 4 రోజులు మనకు మంచి కూరగాయలు తీసుకోవచ్చు. స్టార్ట్ అయినాయి చూడండి, ఎన్ని వచ్చినాయో అంగురాలు. ఈ కొమ్మ పాపకి ఇప్పుడు దీనికి సంబంధించింది హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఆ చెట్టుకి వచ్చినాయి. ఇవి బాగుంటాయి కావచ్చు, ఎందుకంటే పోయిన ఈ చెట్టు అంగురాలు మాత్రము రౌండ్లో పుల్లగా ఉన్నాయి. బాగా అవి బ్లాక్ అయితే మాత్రం స్వీట్ వచ్చినాయి. మరి ఇది మాత్రం వేరే చెట్టు, ఇది ఫస్ట్ సంవత్సరం ఇది ఖాతా. ఎందుకంటే అది అక్కడ చెల్లు చూడండి, తీగ అది మూల నుండి ఉంటుంది. ఇది అట్లా డిఫరెంట్గా ఉన్నాయి, పొడుగున్నాయి. మరి వైటా లేకపోతే ఇవి కూడా బ్లాక్ అర్థమైతే లేదు, చూద్దాం. సూపర్ స్వీట్ ఉంటాయి ఇవి. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవాళ మాత్రం మనకు వంకాయలు, మిరపకాయలు, బీరకాయలు, అరటి పండ్లు, పొప్పడికాయ, ఇన్ని విధాలుగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంటి పంటలు పండించుకుంటే అవకాశం ఉంటే మీరు పెట్టుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.